ఇంద్రియాలని బాహ్యమైనటువంటి శబ్ద స్పర్శ రూప రసగంధాలు అనేటువంటి విషయాల మీదకి పరుగులు తీయకుండా అరికట్టి వాటిని నిగ్రహించి వాటిని స్వాధీనంలో పెట్టుకొని వాటిని ఆత్మవైపుకు మరలించాలని నిరంతరమైనటువంటి ప్రవాహంలాగా ఆత్మవైపుగా అవి ప్రయాణించి ఆత్మను సమీపించి ఆత్మతో ఐక్యమైనప్పుడే బ్రహ్మానుభూతి సాధ్యమవుతుందని, అటువంటి బ్రహ్మానుభూతిని ఎవరైతే పొందుతారో అట్టివాడే ఈ లోకంలో బ్రహ్మలోకంలో కూడా పూజింపబడతాడని ఇంతవరకు తృతీయ వల్లిలో మనం చెప్పుకున్నాం. అంతేకాకుండా ఎవరైతే ఈ మార్గంలో ప్రయాణం చేయాలో ఈ లౌకికమైనటువంటి ప్రాపంచిక విషయాల మీద కాకుండా పరమాత్మ మీదకి మన యొక్క మనస్సుని మళ్లించి ఈ ఇంద్రియాలని కూడా మన యొక్క స్వాధీనంలో పెట్టుకొని బుద్ధిని నిరంతరము కూడా పరమాత్మ యొక్క జ్ఞానంలో ఉంచి ఆ ఆత్మ వైపుకి ప్రయాణం చేయాలి అని అంటే మన యొక్క వాక్కుని మనస్సులోను, మనస్సుని బుద్ధిలోను, బుద్ధిని సాక్షిలోను, సాక్షిని పరమాత్మలోను లీనం చేయాలి అనేటువంటి విషయాన్ని కూడా ఇంతకుముందు మనం తెలుసుకున్నాం. అయితే మానవులందరూ కూడా అలా చేస్తున్నారా? ఎందుకు చేయటం లేదు? దానికి ఏమిటి కారణం? అయితే ఎవరు మరి ఈ విధమైనటువంటి ప్రయాణం చేస్తున్నారు ఈ లోకంలో అనేటువంటి విషయాల్ని తర్వాత చతుర్థవల్లి 4వ వల్లిలో మొట్టమొదటి మంత్రం చెప్తున్నది. 4వ వల్లిలో మొదటి మంత్రం చూడండి. పరాంచికాని వ్యతృణాత్ స్వయంభూ తస్మాత్ పరాన్ పశ్యతి నాంతరాత్మాన్ కశ్చిద్ధీరః ప్రత్యగాత్మానమైక్షత్ ఆవృత్త చక్షుర్ అమృతత్వమిచ్చన్. స్వయంభూ, స్వయంభూ అంటే సృష్టికర్త అయినటువంటి బ్రహ్మదేవుడు. ఆ సృష్టికర్త అయినటువంటి బ్రహ్మదేవుడు, స్వయం సిద్ధమైనటువంటి సృష్టికర్త అయినటువంటి బ్రహ్మదేవుడు కానీ మన యొక్క ఇంద్రియాలని పరాంచి బహిర్ముఖంగా వ్యతృణత్ సృష్టించాడు. మన యొక్క ఇంద్రియాలన్నీ కూడా బహిర్ముఖంగా బయటికి చూచేటట్టుగా సృష్టించాడు. తస్మాత్ అందువల్ల పరాన్ బాహ్యమైనటువంటి విషయాలనే పశ్యతి ఈ ఇంద్రియాలు చూస్తూ ఉన్నాయి. నా అంతరాత్మాన్ లోపలికి మాత్రం చూడటల్లా. ఇవన్నీ బయటికే సృష్టించాడు కాబట్టి బయట ఉన్నటువంటి విషయాల మీదకి పరుగులు తీస్తూ ఉన్నాయి. లోపల ఉన్నటువంటి పరమాత్మ వైపుకి అవి చూడటం లేదు. నా అంతరాత్మాన్. మరైతే కశ్చిత్ ధీరః ఎవరో ఒక వివేకం కలిగినటువంటి వాడు, ఎవరో ఒక బుద్ధిమంతుడైనటువంటి వాడు, లోకంలో ఉన్నటువంటి వాళ్ళల్లో ఎవరో బుద్ధిమంతుడైనటువంటి వాడు అమృతత్వం ఇచ్చన్ మోక్షాన్ని కోరుకున్నటువంటి వాడై నిజంగా నాకు మోక్షం కావాలి, ఈ జన్మ వచ్చింది మోక్షాన్ని పొందటం కోసమే, అలా కనుక పొందకపోయినట్లయితే ఈ జన్మ వ్యర్థమైపోతుంది, కాబట్టి మోక్షాన్ని పొందటం కోసమే నేను ప్రయత్నం చేయాలి అనేటువంటి దృఢమైనటువంటి దీక్ష కలిగినటువంటి కశ్చిత్ ధీరః అదిగో అటువంటి వివేకైనటువంటి వాడు, బుద్ధిమంతుడైనటువంటి వాడు. అమృతత్వం ఇచ్చన్ ఈ అమృతత్వాన్ని కోరుకున్నటువంటి వాడై ఆవృత్త చక్షు దృష్టిని కాస్త అంతర్ముఖం చేసి, అంటే బహిర్ముఖమైనటువంటి దృష్టిని అంతర్ముఖం చేసి ప్రత్యక్ ఆత్మానం తనలోనే ఉన్నటువంటి ఆత్మను లేదా పరమాత్మను ఐక్షత్ చూస్తున్నాడు. తనలో ఉన్నటువంటి పరమాత్మను దర్శిస్తాడు. అంటే భగవంతుడు మనకి ఇచ్చినటువంటి 5 ఇంద్రియాలు, అంటే ఈ జ్ఞానేంద్రియాలు 5, కన్ను, ముక్కు, చెవి, చర్మం, నాలుక, ఈ 5 ఎలా సృష్టించాడంటే బయటికి చూచేటట్టుగానే సృష్టించాడు. అందువల్ల లోకంలో ఉన్నటువంటి మానవులంతా బయటికే చూస్తూ ఉంటారు. బయట ఉన్నాయి శబ్ద స్పర్శ రూప రస గంధ అనేటువంటి 5 విషయాలు ఉన్నాయి. అందువల్ల ఆ విషయాల్లోనే మునిగిపోతూ ఉన్నాయి. కానీ ఎవరో ఒకరు పూర్వజన్మ సుకృతం అనేకమైనటువంటి జన్మల్లో చేసుకున్నటువంటి పుణ్యం ఉన్నటువంటి వాళ్ళు, అదిగో అటువంటి వాళ్ళు మాత్రం తమ యొక్క జన్మని చరితార్థం చేసుకోవాలనేటువంటి కోరికతో, మోక్షాన్ని పొందాలనేటువంటి కోరికతో
వాళ్ళు తమ యొక్క దృష్టిని అంతర్ముఖం చేసుకొని ఆ పరమాత్మని దర్శిస్తూ ఉంటారు అని ఈ మంత్రం యొక్క భావం. కాబట్టి ఇంద్రియాలని బాహ్యమైనటువంటి విషయాల్ని చూడటానికి వీలుగానే భగవంతుడు సృష్టించాడు. అంటే ఒక్క మాటలో చెప్పాలంటే బయట ఉన్నటువంటి ప్రపంచాన్ని చూడండి అయ్యా అని భగవంతుడేమో సృష్టించి పరమాత్మ ఏమో లోపల కూర్చున్నాడు. మనం ఏం చేయాలి అని అంటే లోపలికి చూడాలి, మరి ఇంద్రియాలేమో బయటికే చూస్తూ ఉంటాయి. ఇది పెద్ద చిక్కు తెచ్చిపెట్టాడు భగవానుడు. అందుకనే లోకంలో ఉన్నటువంటి సామాన్యులంతా బయట ఉన్నటువంటి విషయ ప్రపంచంలోనే మునిగిపోతారు. ఎక్కడెక్కడ ఏమేమి మాటలు విందాం, ఏమేమి రూపాలు చూద్దాం, ఏమేమి వాసనలు చూద్దాం, ఏమేమి రుచులు చూద్దాం, ఏమేమి స్పర్శిద్దాం, అన్ని బయట శబ్ద స్పర్శ రూప రసగంధాలు అనేటువంటి ఇలా బయటికి తిరుగుతూ ఉంటే ఏమవుతుంది? వాళ్ళు ప్రపంచంలో మునిగిపోతారు, పరమాత్మకు దూరం అయిపోతారు. ప్రపంచమేమో అటుంది, పరమాత్మ ఏమో ఇటున్నాడు. నువ్వేమో అటుపక్కకు చూస్తున్నావు అంటే పరమాత్మకు దూరం అయిపోతున్నావు. నువ్వు లోపలికి కనుక చూస్తే పరమాత్మకి దగ్గర అవుతావు, ప్రపంచానికి దూరం అవుతావు. కనుక సామాన్యమైనటువంటి మానవులంతా కూడా ఈ ప్రపంచం వైపుకే చూస్తూ ఉన్నారు. కానీ ఎవరో కొద్ది మంది అనేక జన్మల యొక్క సుకృతం ఉన్నటువంటి వాళ్ళు, మోక్షాన్ని కోరుకున్నటువంటి వాళ్ళు గురువుల్ని సమీపించి శాస్త్రాన్ని తెలుసుకుని ఆ శాస్త్రం ప్రకారం నడుచుకోవాలని అనుకుంటారు. అయితే ఆ శాస్త్రాన్ని తెలుసుకునేటువంటి వాళ్ళల్లో కూడా ఏ కొద్ది మంది మాత్రమో శాస్త్రాల్లో చూపించినటువంటి మార్గంలో లేదా గురువులు చెప్పినటువంటి మార్గంలో నడుచుకుంటారే కానీ మళ్ళీ అందరూ కూడా ఆ మార్గాల్లో నడుచుకుంటారనేటువంటి నమ్మకం లేదు. అంటే శాస్త్రం తెలిసినప్పటికీ కూడా పరమాత్మని అందుకుంటారనేటువంటి గ్యారంటీ లేదు. మరి ఎందుకనండి ఇంత శాస్త్రాన్ని తెలుసుకొని, వేదాలు తెలుసుకొని, ఉపనిషత్తులు తెలుసుకొని, భగవద్గీతను తెలుసుకొని, ఇన్ని గ్రంథాలను తెలుసుకొని, భగవంతుడు అంటే ఎవరో తెలుసుకొని, ఆ భగవంతుడిని అందుకునేటువంటి మార్గాన్ని తెలుసుకొని, ఇన్ని తెలుసుకున్న తర్వాత కూడా మళ్ళీ ప్రపంచం వైపుకే ఎందుకు పరిగెడతారు అని అంటే దానికి కారణం చెప్తున్నారు ఇక్కడ. ఎందుకనంటే భగవంతుడు ఇంద్రియాలన్నింటినీ కూడా బయటికి చూచేటట్టుగా సృష్టించాడు అని. మరి బయట నుంచి విషయ జ్ఞానాన్ని గ్రహించేటట్టుగానే సృష్టించాడు. అందుకే మానవులందరూ కూడా ఈ లోకంలోకి తాము ఎందుకు వచ్చింది మర్చిపోయి, తాము గర్భంలో ఉన్నప్పుడు ఏ రకమైనటువంటి భావాలతో ఉన్నారో అవన్నీ కూడా మర్చిపోయి ఇంద్రియాలని అదిగో అలా ప్రపంచం వైపుకు పంపిస్తూ ఉన్నారు. అంటే ఈ తన యొక్క ఇంద్రియాలని తన కోసం కాకుండా, ఆత్మ కోసం కాకుండా, పరమాత్మ కోసం కాకుండా అదిగో ప్రపంచానికి ధారాదత్తం చేసేస్తూ ఉన్నారు. ఇదే గొప్ప అనుకుంటున్నారు. డబ్బు సంపాదించడం, ఏదో ఇళ్ళు వాకిళ్ళు కట్టుకోవటం, లేకపోతే పదవుల్ని పొందటం, లేకపోతే కీర్తి ప్రతిష్టలు పొందటం, లేకపోతే ఇంకేదో దాన ధర్మాలు చేయటం, లేదా ఇంకేదో చేయటం, ఇదే చాలా గొప్ప అని అనుకుంటున్నారే కానీ తమ యొక్క జన్మ సార్థక్యత ఏ రకంగా వస్తుంది, ఏమి చేస్తే ఈ జన్మ సార్థకం అవుతుంది, కోటాను కోట్ల జన్మలు ఎత్తి 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 వచ్చి అనేక జన్మల్లో అనేక రకాలైనటువంటి దుఃఖాలు పడి, కష్టాలు, బాధలు, భయాలు, అలసడులు, ఆందోళనలు, అశాంతి పడి ఇప్పుడు కూడా పడుతూ ఇది తెలియక ఇంకా ఈ జన్మల్ని కొనసాగించుకుంటూ పోతూ ఉన్నారు. అంటే దేవుణ్ణి పుష్పాలతో పూజించినట్టుగా ఈ ఇంద్రియాలని లౌకిక విషయాలతో పూజిస్తూ ఉన్నాడు. అంటే భగవంతుడి పూజ కాకుండా, నిజమైనటువంటి ఆత్మ పూజ కాకుండా ఇదిగో ఇంద్రియ పూజలు చేస్తూ ఉన్నాడు. ఏ ఇంద్రియానికి కావలసినటువంటి విషయాల్ని, ఏ ఇంద్రియానికి కావలసినటువంటి భోగాల్ని ఆ ఇంద్రియాలకి సమర్పిస్తూ ఉన్నాడు. కళ్ళకేమో రూపాలను సమర్పిస్తూ ఉన్నాడు, చెవులకేమో శబ్దాలను సమర్పిస్తూ ఉన్నాడు, ముక్కుకేమో వాసనలను సమర్పిస్తూ ఉన్నాడు, నాలుకేమో రుచుల్ని సమర్పిస్తూ ఉన్నాడు, మరి చర్మానికేమో స్పర్శని సమర్పిస్తూ ఉన్నాడు. ఈ ప్రకారంగా లోకంలో అందరూ కూడా ఇంద్రియ పూజలు చేస్తున్నారు. ఆత్మ పూజని వదిలేసి, పరమాత్మ పూజని వదిలేసి, నిజమైనటువంటి పరమాత్మ పూజని వదిలేసి ఈ ఇంద్రియాల పూజలు చేస్తున్నారు. సాధారణంగా లోకంలో ప్రతి తల్లి తండ్రి కూడా పిల్లల్ని బాగా గారాబం చేసి వాళ్ళు ఏది అడిగితే అది కాదనకుండా ఇచ్చి చివరికి వాళ్ళని చెడగొడతా ఉంటారు. అదిగో అదే ప్రకారంగా
మనం కూడా మన ఇంద్రియాలకి అది ఏది కావాలంటే అది ఇస్తా ఉన్నాం. కన్ను కనుక ఏదైనా చూసిందనుకోండి, అదిగోనండి వాళ్ళ ఇంట్లో ఫ్రిడ్జ్ ఉంది, అదిగో వాళ్ళు ఎంతో హాయిగా కూల్ డ్రింక్స్ తెచ్చుకొని తాగుతున్నారు, ఎండాకాలం ఎంత బ్రహ్మాండంగా ఉందో, అదిగో సరే నీ తృప్తి కోసం అది తెద్దాం. అదిగోనండి వాళ్ళ ఇంట్లో ఏసీ ఉంది, తెద్దాం. వాళ్ళ ఇంట్లో హీటర్ ఉంది, తెద్దాం. వాళ్ళ ఇంట్లో టీవీ ఉంది, తీసుకొద్దాం. ఈ ప్రకారంగా ఏ ఇంద్రియం ఏది కోరుతా ఉంటే వాటిని కాస్త వాటికి సమర్పించి, ఇదిగో ఈ పిల్లలుగా ఏ రకంగా అయితే గారాబం చేసి ఒక్కడే పిల్లోడనో లేకపోతే ఒక్కడే ఉండటాను మనకి ఆస్తి అంతా కూడా ఇంకా వాడికే కదా ఎప్పటికైనా ఇచ్చేది, సరే ఇచ్చేదేదో ఇప్పుడే వాడు చిన్నప్పటి నుంచి కోరిందల్లా ఇద్దామని ఇవ్వటం వలన ఏదో ఒక కారణం చేత గారాబం చేసి ఆ పిల్లల్ని చెడగొట్టినట్టుగా మనం కూడా ఇంద్రియాలన్నట్టు చెడగొడతా ఉన్నాం. ఏది కోరితే అది సమర్పిస్తూ అదిగో ఆ రకంగా మనం కూడా చెడగొడుతూ ఉన్నాం. అయితే ఈ రకంగా ఇంద్రియాలకు గనక మనం ఏది అడిగితే అది గనక ఇస్తే భవిష్యత్తులో ఇది మనకి మేలు చేస్తుందా లేకపోతే హాని చేస్తుందా అనేటువంటి ఆలోచన మాత్రం మనం చేయటంలా. పిల్లలు ఎట్లయితే మనం ఏది అడిగితే అది ఇస్తే చివరికి వాళ్ళు ఏ దురభ్యాసాలకు అలవాటు అవుతారో ఏం చేస్తారో అనేటువంటి ఆలోచన లేకుండా ఎట్లా చేస్తూ ఉన్నామో అదే ప్రకారంగా ఇక్కడ కూడా ఇంద్రియాలకి ఆ రకంగా అడిగిందంతా ఇస్తూ ఉన్నాం. ముందు వెనక ఆలోచించకుండా ఇలా చేస్తూ ఉన్నాం. ఇంద్రియాలకి లౌకిక విషయాల్ని అందించే వాళ్ళందరూ కూడా ఇలాంటి వాళ్ళే, ఆ పిల్లల్ని చెడగొట్టుకునేటువంటి వాళ్ళే. అవసరమైనటువంటి వాటిని అవసరమైనటువంటి సమయంలో అవసరమైనంత వరకు ఇద్దాం అనేటువంటి ఆలోచన లేకుండా ఉన్నటువంటి వాళ్ళంతా కూడా చివరికి అదిగో వాళ్ళు చెడిపోతామంటే చూసి బాధపడుతూ ఉండాల్సినటువంటి వాళ్ళు. నిజానికి ఇంద్రియాలు కోరుతున్నాయా? మనం జాగ్రత్తగా ఆలోచిస్తే ఇంద్రియాలు దేన్ని కోరవు. ఎందుకంటే ఇంద్రియాలు జడం, వాటికి అసలు కోరాలనేటువంటి విషయం కూడా తెలియదు. కాకపోతే కన్నుందనుకోండి చూస్తుంది, రూపాలను చూస్తుంది, చూసిన తర్వాత దాన్ని మనసుకి నివేదిస్తుంది అంతే. చెవుందనుకోండి శబ్దాలు వింటుంది, మనసుకి నివేదిస్తుంది. ముక్కుందనుకోండి వాసనలు చూస్తుంది, ఇదిగో ఇది మంచిది ఇది చెడ్డదని మనసుకి అందిస్తుంది. మనసు తెలుసుకోవాలా, ఇదిగో ఇది మంచిది ఇది చెడ్డది, ఇది కావాలా ఇది అక్కర్లేదా అనేటువంటి ఆలోచన చేయాల్సింది మనసు. ఈ ప్రకారంగా ఇంద్రియాలన్నీ కూడా కేవలం అదిగో బయట ఉన్నటువంటి విషయాల్ని చూసి వాటిని మనసుకి తెలియజేయటం మాత్రమే జరుగుతుంది, కానీ నాకు ఇది కావాలి అనేటువంటి విషయం మాత్రం లేదు. ఇది బాగుంటుంది ఇది బాగుండదు, ఇది అవసరమో ఇది అవసరం లేదు అనేటువంటి దృష్టి ఇంద్రియాలకి లేదు, అది మనస్సుకి ఉండేది. మరి ఈ ప్రకారంగా వాటికి లేనటువంటి వాటిని కూడా మనమే అది కోరుతున్నదని అనుకొని వాటికి ఇలా సమర్పిస్తూ ఉన్నాం. అదిగో ఇది బాగుంటుంది అది బాగుండదు అనేటువంటిదంతా మన యొక్క స్వభావానికి సంబంధించిందే కానీ ఇంద్రియాల యొక్క ఆలోచనకి సంబంధించింది కాదు. కనుక మనమే ఇంద్రియాలకు అలవాటు చేస్తూ ఉన్నాం. చాలామంది చూడండి, బాగా డబ్బున్నటువంటి వాళ్ళు వాళ్ళ పిల్లలకి ఏం చేస్తారంటే వాళ్ళే మన యొక్క డిగ్నిటీకి సరిపోవాలని వాళ్ళని అంతస్తు పెంచేస్తూ ఉంటారు. పాపం వాళ్ళు కోరకపోయినా సరే వాళ్ళ అంతస్తు పెంచి కాస్త కొద్ది రోజులుగానే చేస్తే ఇక అక్కడి నుంచి వాడు కొండెక్కి కూర్చుంటాడు. ఇక అప్పుడు వాడు నిన్ను మించినటువంటి నీ శక్తిని మించినటువంటి కోరికలు కోరుతూ ఉంటాడు. అదే ప్రకారంగా మనం కూడా ఏం చేస్తున్నామంటే ఇంద్రియాలకి నేర్పేస్తూ ఉన్నాం ఇవన్నీ కూడా. అలా నేర్పేటప్పటికీ ఈ ఇంద్రియాలన్నీ కూడా అవి నాకు కావాలి కావాలి కావాలని ఇక అలాగా అవి అంటున్నాయి అనుకొని ఈవిడు ఆ ఇంద్రియాలకి సంతృప్తి పరుస్తూ ఉంటాడు. అందుకని ఇక్కడ చెప్తుంది పరాం పశ్యతి అని. పరాం పశ్యతి, బయట ఉన్నటువంటి విషయాలనే చూస్తూ ఉన్నాయి. పిల్లల్ని బయటికి తీసుకెళ్ళి మనం ఏం చేస్తామంటే సరదాగా ఏదో సెలవు రోజుల్లో ఆదివారం రోజుల్లో పండగ రోజుల్లో అలా బయటికి తీసుకెళ్ళిన తర్వాత ఏం చేస్తాం, ఏవో కనపడతా ఉంటాయి అటు ఇటు. కనపడంగానే నాన్న అది కొనిపెట్టి అంటాడు, అది కొనిపెట్టాలి కదా కొనిపెడతాం, ఇది కొనిపెట్టంటే అది కొనిపెడతాం. కొనిపెడుతున్న కొద్దీ వాడు ఇంకా కోరికలు పెంచవుతూ ఉంటాయి. మొట్టమొదటే కనుక కాస్త ఆపేస్తే ఆ తర్వాత అడగటానికి భయపడతాడు. కానీ అలా కొంటా ఉంటాం మొదలు పెట్టేస్తే ఇక వాడు ప్రతిరోజు కూడా బజారుకి పోతా ఉంటాడు. ఎందుకంటే నేను నల్లా కొనుక్కున్నాం కాబట్టి మళ్ళీ ఈ రోజున కూడా పోయి ఓ సంచి తీసుకొని వద్దాం అనేటువంటి ఆలోచనలో ఆ పిల్లలు ఉంటారనమాట. ఆ ప్రకారంగా ఇంద్రియాలకు కూడా ఇట్లా అలవాటైపోతుంది. అలా అలవాటైపోయి బాహ్యంగా తిరగటం, బాహ్య విషయాల్లో మునిగిపోవటం వాటికి అలవాటు అవుద్ది. అందుకని నా అంతరాత్మ, ఇక ఇవి లోపలికి తిరగవు.
పరమాత్మ ఏమో లోపల, ప్రపంచమేమో బయట. ప్రపంచం వైపుకు పోయేవి మరి పరమాత్మకి ఎట్లా అవుతాయి? దగ్గర కావటానికి వీల్లేదు, పరమాత్మకు దూరం అయిపోతుంది. మనం ప్రపంచానికి ఎంత దగ్గర అయ్యామో పరమాత్మకి ఎంత దూరం అవుతున్నాం అనేటువంటిది మనం గుర్తుపెట్టుకోవాలి. కాబట్టి ఈ ప్రకారంగా ఇంద్రియాలు ఎప్పుడు కూడా లోపలికి అంతర్ముఖంగా అయ్యి లోపలికి దృష్టిని మళ్లించడం అనేటువంటిది జరగదు. ఇంద్రియాలు ఎప్పుడు కూడా ఎటో ఒకవైపునే చూస్తాయి, చూస్తే బయటికి చూస్తాయి, లేకపోతే లోపలికి చూస్తాయి. నువ్వు బయటికి అలవాటు చేసావా బయటికే చూస్తూ ఉంటాయి, లోపలికి అలవాటు చేసావా లోపలికి చూస్తుంటాయి. అదే అట్లా కాదులేండి, కాస్త బయటికి కాస్త లోపలికి చూపిస్తారండి అని అంటే ఇంద్రియాలకి ఆ చేత కాదు, అదేం చేత కాదు. అది చూస్తే బయటికన్నా చూస్తాయి, లేకపోతే లోపలికన్నా చూస్తాయి. అందువల్ల నువ్వేం చేయాలంటే వాటిని లోపలికి చూసేటట్టుగా ఇంద్రియాలని అంతర్ముఖం చేయటం నేర్చుకోవాలి. అయితే ఒక గొప్ప రహస్యం ఏమిటంటే మన ఇంద్రియాలు ఆత్మను చూచి ఆత్మతత్వాన్ని అవగాహన చేసుకొని ముక్తికి సాయపడేందుకు తేజోవంతాలై ఉన్నాయి, శక్తి కలిగి ఉన్నాయి. మన ఇంద్రియాలకు ఒక అద్భుతమైనటువంటి శక్తి ఉంది, ఆ సంగతి తెలియదు. ఏమిటా శక్తి అంటే దానికి గనక అలా అంతర్ముఖం కావటం కనుక మనం నేర్పితే అది ఆత్మ వైపుకు పోయి ఆత్మకి సమీపించి ఆత్మతో తాదాత్మ్యం చెందించేంత గొప్ప శక్తి ఈ ఇంద్రియాలకు ఉంది, అంత సమర్థత ఉంది. అయితే ఆ ఉన్నటువంటి తేజస్సుని, ఇంద్రియాలకు ఉన్నటువంటి ఆ తేజస్సుని మనం ఉపయోగించుకోవటంలా. అలా ఉపయోగించుకోకుండా ఈ అన్ని తెలివితేటలు, ఈ వ్యాపార దక్షత కలిగినటువంటి ఒక గుమస్తాని మనం ఏం చేస్తున్నాం అంటే బాగా తెలివితేటలు కలిగినటువంటి వాడిని చూసి పెట్టుకున్నాం. ఒక గుమస్తాని నెలకి 5,000 రూపాయల జీతం అన్నాం. 5,000 రూపాయల జీతం ఇచ్చి గుమస్తాని పెట్టుకొని వాడి చేత ఏం పని చేయించుకుంటాం అంటే కాఫీలు తెప్పించుకుంటాం. ఎందుకయ్యా? కాఫీలు తేవటానికి ఒక 200, 300, 500 రూపాయలు ఇచ్చిన కుర్రాన్ని కనుక పెడితే కాఫీలు తీసుకొస్తాడు, మార్కెట్కి పోయి కూరగాయలు తెస్తాడు, బజారుకి పోయి చిల్లర సరుకులు తెస్తాడు, అన్నీ తీసుకొస్తాడు. కానీ 5,000 రూపాయలు లేదా 6,000 రూపాయలు ఇచ్చి ఒక బాగా తెలివితేటలు వ్యాపార దక్షత కలిగినటువంటి ఒక గుమస్తాను పెట్టుకోవాల్సిన అవసరం ఏముంది? అలా పెట్టుకున్నటువంటి వాడిని ఏమంటారు? వాడిని తెలివి తక్కువ వాడు అంటారా, తెలివి కలిగినటువంటి వాడు అంటారా? ఇప్పుడు మన పరిస్థితి కూడా అంతే. ఈ ఇంద్రియాలకి ఎంత గొప్ప శక్తి ఉంటే, ఇది ఆత్మవైపుకు తిరిగి ఆత్మతో ఐక్యమయ్యేటువంటి గొప్ప శక్తి ఉంటే వాటి శక్తిని మనం ఏం చేస్తున్నామంటే అల్పమైనటువంటి ప్రాపంచిక విషయాల కోసం వినియోగిస్తూ ఉన్నాం. ఇది మనం గమనించాల్సినటువంటి విషయం. ఇది ఎవరైతే గమనిస్తారో అదిగో అటువంటి వాళ్ళే తెలివి కలిగినటువంటి వాళ్ళు. ఇది ఎవరైతే గమనించకుండా అదిగో అక్కడ చెప్పామే ఒక గొప్ప వ్యాపార దక్షత కలిగినటువంటి వాడిని కాఫీ కప్పులకి చిల్లర సరుకులకి ఉపయోగించుకున్నట్టుగా ఇక్కడ కూడా మనం ఏం చేస్తున్నామంటే ఇంత శక్తి కలిగినటువంటి ఇంద్రియాలని ఈ ప్రపంచంలో ఉన్నటువంటి అల్పమైనటువంటి విషయాల కోసం, సుఖాల కోసం, భోగాల కోసం ఉపయోగిస్తూ ఉన్నాం. ఈ విషయాన్నే మనం గమనించవలసినటువంటి అవసరం ఉంది. అయితే లోకంలో అందరూ ఇలాగనే ఉన్నారంటే కశ్చిత్ ధీరః, ఎక్కడో ఒకడున్నాడు. ఎవరు వాడు? ఎన్నో జన్మల్లో పుణ్యం చేసుకున్నటువంటి వాడు. ఇప్పుడు ఈ జన్మలో ఎట్లయితే ఇప్పుడు మనం అందరం కూడా ఆ పరమాత్మ వైపుకు పోవాలని, ఆ పరమాత్మ వైపుకు తిరగాలని ఈ శాస్త్రాలను నేర్చుకుంటూ ఈ సాధనలు చేస్తూ ఇలా కష్టపడుతూ ఉన్నామో, ఇలా అనేకమైనటువంటి జన్మల్లో కష్టపడితే ఆ పుణ్యం కాస్త తత్వానికి వచ్చి అదిగో అటువంటి వాడు ఏం చేస్తాడంటే కశ్చిత్ ధీరః, అటువంటి బుద్ధిమంతుడైనటువంటి వాడు ఎవరో ఒకడు అదిగో ఈ మృత్యురూపమైనటువంటి సంసార సాగరం నుంచి, అంటే ఈ జనన మరణ రూప సంసారం నుంచి విరక్తి చెంది, ఈ ప్రాపంచికమైనటువంటి విషయాలు భోగాల నుంచి విరక్తి చెంది ఈ సంసారం నాకొద్దు, సంసారం అంటే జన్మ మరణ రూప సంసారం, అంతేగాని భార్య భర్త బిడ్డలు వాటికి ఆశాసమారం కాదు. సంసారం అని అంటే జనన మరణ రూప సంసారం అంటే పుట్టడం చావటం అనేటువంటిది. అదిగో ఈ సంసారం నాకు అక్కర్లేదు, ఈ ప్రాపంచికమైనటువంటి విషయాలు భోగాలు నాకు అక్కర్లేదు, ఈ తాత్కాలికమైనటువంటి సుఖాలు నాకు అక్కర్లేదు, ఇదిగో నా జన్మ సార్థకం చేసుకోవాలి, నేను మోక్షాన్ని పొందాలి, శాశ్వతమైనటువంటి ఆనందాన్ని పొందాలి, అదిగో పరమాత్మ స్థానంలో నిలిచిపోవాలి, నా స్వస్థితిలో నేను నిలిచి శాశ్వతమైనటువంటి అఖండమైనటువంటి ఆనందాన్ని పొందాలి అని ఎవరైతే అనుకుంటారో అలా అనుకున్నటువంటి వాడే కశ్చిత్ ధీరః అని చెప్పింది. అదిగో అటువంటి వాడు ఇవి నాకేమీ అక్కర్లేదనుకొని నాకు అమృతత్వమే కావాలి, నాకు ఆ మోక్షమే కావాలి అని కోరుకున్నటువంటి వాడు మాత్రం ఈ విషయాలకు సంబంధించినటువంటి ఇంద్రియాల్ని వీటన్నింటినీ కూడా ఈ మృత్యువు అమృతత్వం అనేటువంటి రెండు విషయాలు చక్కగా తెలుసుకుంటాడు. ఇది మృత్యువు, ఇది అమృతత్వం. అంటే బయటికి గనకపోతే జన్మ మరణ రూప సంసారం, లోపలికి గనక వెళితే
అనంతమైనటువంటి ఆనంద సాగరమైనటువంటి ఆత్మ పరమాత్మ. కాబట్టి ఈ రెండు విషయాలు తెలుసుకొని అతడు బాహ్యముఖాన్ని విడిచిపెట్టి అంతర్ముఖం అవుతాడు. విషయ దృష్టిని విడిచిపెట్టి ఆత్మవిచారణ దృష్టిని కలిగి ఉంటాడు. ఆత్మవిచారణ చేస్తూ ఉండాలి అని తెలుసుకుంటాడు. ఇది అంతర్ముఖం కావటం. కాబట్టి నిరంతరము కూడా మన యొక్క సర్వశక్తులు కూడా దేనికి ధారపోయాలి అని అంటే అదిగో ఆత్మవిచారణ కోసం, మన యొక్క స్వస్వరూపాన్ని చేరుకోవటం కోసం, మన స్వరూపం ఏమిటో తెలుసుకోవటం కోసం, మనం పరమాత్మ స్వరూపం తెలుసుకొని పరమాత్మ స్వరూపంగా ఉండిపోవటం కోసం, అదిగో దానికోసమే అతడి యొక్క జీవితాన్ని, అతడికి ఉన్నటువంటి సమస్తమైనటువంటి అవకాశాలని చక్కగా వినియోగించుకుంటాడు. కానీ విషయ దృష్టి ఉన్నటువంటి వాడు, ఆత్మదృష్టి కాకుండా విషయ దృష్టి ఉన్నటువంటి వాడు ఎన్ని విన్నా ఎన్ని చెప్పినా తిరిగి 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 మళ్ళీ విషయ భోగాల వైపుకే వస్తాడు. మళ్ళీ ప్రాపంచికమైనటువంటి విషయాల్లోనే ఉంటాడు. అలా కాకుండా ఆత్మదృష్టి ఉన్నటువంటి వాడు ఎన్ని విషయాల్లో తిరుగుతున్నా, ఎక్కడ తిరుగుతున్నా, ఏం చేస్తున్నా అతని యొక్క బుద్ధి మాత్రం అదిగో ఆత్మలోనే తిరుగుతుంటుంది. అలా ఎటు తిరిగినా తిరిగి తిరిగి మళ్ళీ ఆత్మ వైపుకి వచ్చి ఆత్మవిచారణ అనేటువంటిదే చేస్తూ ఉంటాడు. అతడే ఆవృత చక్షు అన్నారు. ఆవృత చక్షు అంటే ఆ అంతర్ముఖమై అదిగో లోపల ఉన్నటువంటి పరమాత్మను దర్శించేటువంటి వాడు, తన దృష్టిని అంతర్ముఖం చేసుకొని తనలో ఉన్నటువంటి ప్రత్యేగాత్మని దర్శించగలిగినటువంటి వాడు అని మనకి ఈ మంత్రం ద్వారా మనం తెలుసుకుంటూ ఉన్నాం. మరైతే బాహ్య విషయాల వైపు కనుక వెళ్ళేటువంటి వాళ్ళు ఏమవుతారు, ఎలాంటి వాళ్ళు, అంతరంగా తిరిగినటువంటి వాళ్ళు ఏమవుతారు, ఎలాంటి వాళ్ళు అనేటువంటి మంత్రాన్ని చెబుతున్నారు. అంటే ఇక్కడ బాహ్య విషయాల్లో కనుక వెళ్ళినట్లయితే ప్రపంచంలో మునిగిపోతాడు, అంతరంగంగానే తిరిగితే ఆత్మవైపు వెళ్తాడు అనే విషయాన్ని తెలుసుకున్నాం. దాన్ని గట్టి చేయటం కోసమే తర్వాత మంత్రంలో ఈ విషయాన్ని చెప్తున్నారు. రెండో మంత్రం చూడండి. పరాచకామాన్ అనుయంతి బాలాః తే మృత్యోర్యంతి వితతస్య పాశం అధధీరాః అమృతత్వం విదిత్వా ధ్రువం అధ్రువేష్వః న ప్రార్థయంతే. పరాచ కామాన్, పరాచ పరాచ అంటే బాహ్యమైనటువంటి కోరికల్ని బాలాహ బాలురైనటువంటి వారు అనుయంతి వెంబడించిపోతూ ఉంటారు. బాలురు అంటే వయసులో చిన్నవాళ్ళని కాదు. ఇక్కడ వేదాంతంలో బాలురు అంటే ఎవరంటే బుద్ధి తక్కువగా ఉన్నటువంటి వాళ్ళు, బుద్ధి లేనటువంటి వాళ్ళు, బుద్ధిహీనులైనటువంటి వాళ్ళు. అంటే పరమాత్మ విషయం తెలిసినప్పటికీ కూడా ప్రపంచం వైపుగా పరుగులు తీసేటువంటి వాళ్ళని ఇక్కడ బాలురు అని అంటారు. సాధారణంగా ఏమిటనంటే అదిగో అది కాలుద్ది, ఆ నిప్పు కాలుద్ది అని తెలిసిన తర్వాత దాంట్లో వేలు పెట్టరు ఎవరు కూడా. కానీ కాలుద్దని తెలిసినా కూడా వేలు పెట్టేవాడిని ఏమంటాడు, బుద్ధిహీనుడు అనరు. కాబట్టి అదే బాలురని ఇక్కడ చెప్తా ఉంది. చిన్నపిల్లలు తెలియక నిప్పులో చేయి పెడతారు, ఎందుకంటే కాలుద్దని తెలియదు పాపం వాళ్ళకి. అలాగే వీళ్ళకి తెలిసి కూడా వీళ్ళు చేయి పెడతారు. అందుకని వీళ్ళని ఇక్కడ అవివేకులైనటువంటి వాళ్ళని ఇక్కడ బాలాహ అని చెప్తూ ఉంది. పరాచకామాన్ బాహ్యమైనటువంటి కోరికల్ని బాలాహ బాలురైనటువంటి వారు అనయంతి వెంబడించిపోతూ ఉంటారు. తే వాళ్ళు వితతస్య విస్తారమైనటువంటి మృత్యోహ పాశం మృత్యుపాశాన్ని యమపాశాన్ని యాంతి పొందుతారు. అంటే వాళ్ళు మృత్యుపాశాన్ని పొందుతారు, అంటే జన్మ మరణ రూపంలో సంసారంలో చిక్కుకుంటారు. అధ ఇక ధీరాహ బుద్ధిమంతులైనటువంటి వారు, ఇలా చెప్పింది బాలురు, ఇప్పుడు చెప్పింది బుద్ధిమంతులైనటువంటి వారు అంటే వివేకం కలిగినటువంటి వారు. అమృతత్వం మరణాతీత స్థితిని, అమృతత్వం అనేది ఏంటంటే మృతం అమృతం. అమృతం అనేది ఏంటి, మామూలుగా మన వాళ్ళు కథలు చెప్పుకుంటారు, చిన్నప్పుడు కథలు, దేవతలు అమృతం తాగుతారని. తాగేది లేదు, పెట్టేది లేదు. దేవతలు అమృతం తాగుతారంటే దేవతలకు దేహం ఉండదు కాబట్టి వాళ్ళకి రోగాలు ఉండవు, ముసలితనం ఉండదు, ఏముండదు. కాబట్టి సావులు పుట్టుకలు ఇవన్నీ కూడా ఉండవు. అందుకని ఎంతకాలం అయితే అక్కడ ఉండాలో అంతకాలం ఉంటారు, తర్వాత ఇంకో దేహం తగిలించుకొని మళ్ళీ లోకానికి వస్తూ ఉంటారు. అందుకని వాళ్ళని చాలా కాలం ఉంటారు కాబట్టి అమృతం తాగుతారు అంటారు. అమృతం అని అంటే మృతము లేనటువంటిది, మార్పు లేనటువంటిది. మార్పు లేకుండా ఎప్పుడు ఉండేది. మంది మృతం అంటే మార్పులతో కూడుకునేది.
చిన్నప్పుడు ఇంతవాడుగా ఉంటాడు, తర్వాత ఇంత అవుతాడు, తర్వాత ఇంత అవుతాడు, తర్వాత ఇంకా అంత అవుతాడు. ఈ గడ్డాలు మీసాలు వస్తూ ఉంటాయి. చివరికి ముసలాడు అవుతాడు, మంచంలో పడతాడు, చివరికి ఎప్పుడో ఒకప్పుడు పోతాడు. అన్ని మార్పులే. కాబట్టి ఇదంతా మృతం, మార్పులతో కూడుకున్నది. అమృతం మార్పులు లేనటువంటిది. అదిగో ఆ బుద్ధిమంతులైనటువంటి వాళ్ళు ఈ అమృతత్వాన్ని, ఈ మార్పులు లేనటువంటి స్థితిని, ఈ మరణాతీత స్థితిని, ధ్రువం నిత్యమైనటువంటి దాన్ని విదిత్వ తెలుసుకొని, నిత్యమైనటువంటి పరమాత్మను తెలుసుకొని, ఈ లోకంలో అంటే ఈ దేహంలో అని అర్థం, ఈ దేహంలో అధ్రువేషు అనిత్యమైనటువంటి విషయాల్ని నా ప్రార్థయంతే కోరరు. బుద్ధిమంతులైనటువంటి వారు అదిగో ఆ అమృతత్వాన్ని కోరుకున్నటువంటి వాళ్ళు కనుక ఈ అల్పమైనటువంటి, ఈ నీచమైనటువంటి, నికృష్టమైనటువంటి, తాత్కాలికమైనటువంటి, ప్రాపంచికమైనటువంటి సుఖాలని, భోగాల్ని వీటిని కోరుకోరు. కాబట్టి అదిగో వాళ్ళు బాలురు, అవివేకులైనటువంటి వాళ్ళు అలా వెళుతుంటారు ప్రపంచం వైపుకి, వివేకులైనటువంటి వాళ్ళు పరమాత్మ వైపుకి వెళుతుంటారు అని ఇక్కడ తెలియజేస్తున్నారు. లోకంలో చాలామంది బాహ్యమైనటువంటి కోరికల్ని వెంబడించిపోతూ ఉంటారు. అలా వెంబడించిపోతూ విషయ వస్తువుల కోసం, భోగాల కోసం, సుఖాల కోసం, తాత్కాలికమైనటువంటి ఆనందం కోసం ప్రాకులాడుతూ ఉంటారు. వీళ్ళందరినీ అజ్ఞానులు అన్నారు. ఈ ప్రాపంచికమైనటువంటి విషయాలే పరమార్థం అనుకొని, ఇదే ముఖ్యం అనుకొని ఇందులోనే మునిగిపోయేటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో అటువంటి వాళ్ళంతా అజ్ఞానులే. తామెవరో, తమ యొక్క యథార్థమైనటువంటి స్థితి ఏమిటో తెలియనటువంటి అజ్ఞానులు. సాధారణంగా లోకంలో ఏమనుకుంటారు, నేను సాధారణమైనటువంటి మనిషినండి అని అనుకుంటాడు. అంతేగాని నేను ఆత్మస్వరూపాన్ని, నేను పరమాత్మ స్వరూపాన్ని అనవసరంగా దీన్ని తగిలించుకున్నాను, ఈ దేహ ఇంద్రియ మనోబుద్ధుల్ని తగిలించుకొని దేవుడిని కాస్త జీవుడిని అయ్యాను, ఇప్పుడు మళ్ళీ నేను తగిలించుకున్నటువంటి వదిలి ఈ జీవుడిని కాస్త దేవుడు కావాలి, నా యథార్థ స్వరూపంలో నేను ఉండాలి అనేటువంటి విషయం తెలియదు. కాబట్టి అలా తెలియకుండా ఉన్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో అదిగో అటువంటి వాళ్ళు అజ్ఞానులు అని అన్నారు. మరి ఈ అజ్ఞానం కారణంగా ఏం జరుగుతుంది? ఈ అజ్ఞానం కారణంగా బుద్ధిలో కోరికలు పుడతా ఉన్నాయి. ఈ ప్రపంచంలో ఉన్నటువంటి వస్తువుల విషయాలను చూస్తూ చూస్తూ నాకు అది కావాలి, ఇది కావాలనేటువంటి కోరికలు పుడతా ఉన్నాయి. కోరికలు పుట్టేటప్పటికల్లా వాటిని తీర్చుకోవాలి అని అంటే మనసులో ఆలోచనలు చేస్తూ ఉంటాడు. మనసులో ఆలోచనలు ఎప్పుడైతే కదులుతున్నాయో ఆ ఆలోచనలు కాస్త దేహేంద్రియాల ద్వారా కర్మలుగా వ్యక్తమవుతాయి. అంటే ఆలోచన చేశాడంటే ఆ ఆలోచనకు అనుగుణమైనటువంటి కర్మ చేస్తాడు, పని చేస్తాడు. ఆ పని చేశాడు అంటే దానికి సంబంధించినటువంటి ఫలితం వస్తుంది. అది సుఖం కానీ దుఃఖం కానీ. ఇప్పుడు ఒక భోగం కావాలనుకున్నాడు, ఒక సుఖం కావాలనుకున్నాడు, దానివైపు పరిగెత్తాడు. దాని కారణంగా సుఖం రావచ్చు, దుఃఖం రావచ్చు, ఎవరికి తెలుసు? ఒక వ్యాపారం చేశాడు, లాభం రావచ్చు, నష్టం రావచ్చు. ఒక ఉద్యోగం చేస్తున్నాడు, మధ్యలోనే వాడు పీకేయచ్చు, లేకపోతే శాశ్వతంగా ఉండి బాగా బ్రహ్మాండంగా సంపాదించుకొని ఆనందంగా ఉండొచ్చు. అంటే మనం చేసేటువంటి పనులు ఏవైతే ఉన్నాయో ఆ పనుల వల్ల మనకు అటు మంచి కానీ చెడ్డవి కానీ, లాభం కానీ నష్టం కానీ, సుఖం కానీ దుఃఖం కానీ ఏవో ఫలితాలు మనకు వస్తూ ఉంటాయి. కాబట్టి బుద్ధిలో కోరికలు, మనసులో ఆలోచనలు, దేహేంద్రియాల ద్వారా కర్మలు, ఈ కర్మల వల్ల వచ్చేటువంటి ఫలితాలను మళ్ళీ మనస్సు అనుభవిస్తుంది, సుఖమో దుఃఖమో అనుభవిస్తూ ఉంది. ఈ ప్రకారంగా ఈ కోరికలు, ఈ ఆలోచనలు, ఈ కర్మలు అనేటువంటి మూడింటిని కూడా వేదాంత పరిభాషలో దానికి ఒక పదం ఉంది. దాన్ని ఏమంటారంటే హృదయ గ్రంథులు అని అంటారు. ఇదేమిటండి హృదయ గ్రంథులు, ఎక్కడ దానికి దీనికి సంబంధం లేదు కదా అని అంటే ఇదంతా కూడా అక్కడి నుంచి వచ్చేటువంటి గ్రంథులు అనమాట. గ్రంథులు అంటే ముడులు అనే అర్థం. అదిగో ఆ ముళ్ళు అక్కడ ఉన్నాయి, అదిగో వాటి కారణంగా ఇవన్నీ వస్తున్నాయి. ఇలా అజ్ఞానం వల్ల కోరికలు కలిగితే వాటిని తీర్చుకునేదాకా వాటిని విడిచిపెట్టకుండా వాటి వెంటబడుతూ ఉంటారు. ఇలా పరుగులు తీయటం వల్ల ఎన్నో సమస్యలు వస్తూ ఉన్నాయి. ఏ సమస్యలు వస్తున్నాయండి? కోరినటువంటి కోరికలు తీరకపోతే ఏడుస్తారు కొంతమంది. కొంతమంది ఏం చేస్తారంటే కోరిన కోరికలు తీరకపోతే కోపం వస్తుంది, వాడి మూలాన వీడి మూలాన, అదిగో నా కోరిక తీరలేదని కోపం వస్తుంది. కోపంలో ఏమవుతుందంటే పట్టుదల పెరుగుద్ది, పట్టుదల ఏమో పంతంగా మారుద్ది, పంతం ఏమో పగగా మారుద్ది. చివరికి ఏమవుద్దంటే ఆ పగవాడ పరాభవంగా భావిస్తాడు. అంటే అనేకమైనటువంటి దశలు మారి అది పరాభవంగా భావిస్తూ ఉంటాడు. ఈ కారణంగా ఏమవుతుందంటే మనిషి రాక్షసుడు అవుతాడు. కోరికలు తీరితేనో సరే, తీరకపోతే ఇది, మరి తీరితే కోరికలు తీరితే సుఖం అనుకుంటారు, కానీ నిజం కాదు. ఎందుకని అంటే కోరిన కోరికలన్నీ తీరినాయి అనుకోండి,
కోరిన కోరికలన్నీ తీరుతా ఉంటే అప్పుడు వీళ్ళు ఒక అహంకారం వస్తుంది. ఏమిటి, నేను ఏదైనా సాధించగలను అనేటువంటి అహంకారం, గర్వం వచ్చేస్తూ ఉంటుంది. ఎప్పుడైతే ఈ అహంకారం పెరిగిందో నాకు అసాధ్యమైనటువంటిది ఏదీ లేదు అనేటువంటి గర్వం వస్తుంది. దాన్నే మదం అన్నారు. సరే, ఈ గర్వము, ఈ మదము ఇది బాగా పెరిగి ఎప్పుడైనా తాను పొందాల్సినటువంటి దాన్ని మరొకడు పొందాడనుకో మాత్సర్యం, అసూయ, అది నాకు రావాల్సినైతే వాడు కొట్టేశాడే అనేటువంటి మాత్సర్యం వస్తుంది. అంటే అసూయ పెరిగిపోతూ ఉంది. ఇవన్నీ కలిస్తే మోహంలో పడిపోతాడు. ఏమిటి మోహం అని అంటే, ఇదేదో సుఖం అనుకొని దీంట్లో పడి అన్ని కష్టాలు తెచ్చుకోవటం, ఇదే మోహం. కాబట్టి ఈ రకంగా మనలో కోరికలు కనుక ఉన్నాయంటే ఇన్ని రకాలైనటువంటి ఇబ్బందులు ఉన్నాయి. కాబట్టి పరమాత్మకి సంబంధించినటువంటి విషయాల కన్నా వేరైనటువంటి విషయాలు ఏవైతే ఉన్నాయో, అంటే పరమాత్మకి సంబంధించినవి కాకుండా వేరైనటువంటి ప్రాపంచిక విషయాలు ఏవైతే ఉన్నాయో వాటన్నింటినీ కూడా అనేకంగా కల్పించుకొని ఎవరో పేరు పెట్టి పిలిచినట్టుగా వాటి కోసం పరుగులు తీస్తూ ఈ అజ్ఞానులు అలా వెళుతూ ఉంటారు. ఎలా వెళ్తారంటే, వెనక నుంచి పిచ్చి కుక్క కనుక తరిగితే ముందు వెనక చూడకుండా పరిగెడతారు చూశారు, అదిగో ఆ ప్రకారంగా పరుగులు తీస్తూ ఉంటారు. పురుగులు ఏ రకంగా అయితే దీపానికి ఆకర్షింపబడి దీపం చుట్టూ తిరిగి 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 ఆ దీపం యొక్క కాంతికి అవి మాడి మసైపోతుంటాయో, ఈగ ఏ రకంగా అయితే కఫంలోకి దూకి దాంట్లోనే ప్రాణాలు వదిలిపెట్టేస్తూ ఉందో, అదిగో అదే రకంగా ఈ విషయాల్లో చిక్కుకొని గుండెలు బాదుకొని ఎవరో తమను కొట్టినట్టుగా గట్టిగా ఏడుస్తూ ఉంటారు. విపరీతమైనటువంటి ఎన్నో విషయాలు కల్పించుకొని అయ్యో ఇప్పుడు పెద్ద చిక్కు వచ్చి పడిందే, ఎన్నో సమస్యలతో సతమతమైపోతున్నాను, దారి తెన్ను కనపడటం లేదు అని బాధపడిపోతూ ఆ విషయాన్ని మాత్రం విడవకుండా ఉడుం పట్టుబట్టినట్టుగా పట్టుకొని కూర్చుంటారు ఈ లోకంలో ఉన్నటువంటి మానవులు. అంటే లోకంలో చూడండి, డబ్బు వల్ల నాకు బాగా హాయి ఆనందం అని అనుకుంటారు. ఇది సామాన్యంగా ప్రతి వాళ్ళకి ఉన్నటువంటి భావమే. ఈ డబ్బే ఎప్పుడో ఒకప్పుడు అతని ప్రాణం తీసిందనుకోండి, పక్కవాడికి ఏమైనా బుద్ధి వస్తుందా? ఇప్పుడు డబ్బు బాగా సంపాదించాడు, ఆ కొడుకేమో సరిగ్గా ఏం చెడగొడతాడని చెప్పి ఇవ్వటం లేదు. చివరికి వాడు ఏం చేశాడంటే వాడిని హత్య చేసి ఆ తండ్రిని కూడా నరికేసి ఆ డబ్బు కాస్త స్వాధీనం చేసుకున్నాడు. మరి పక్కన ఉన్నటువంటి వాడు ఓహో దీన్ని బట్టి మనం కూడా జాగ్రత్త పడాలని అనుకుంటాడా? వీడు ఇంకా సంపాదించాలనుకుంటాడు. అంటే ఈ లోకంలో ఎవరు కూడా దేనికి కూడా వెనకాడకుండా ఇంకా 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 అలా ముందుకు పోవాలనే, ఇంకా ఇంకా సంపాదించాలనే, ఇంకా ఇంకా అనుభవించాలనే, ఇంకా ఇంకా భోగాలు కావాలనే కోరుకుంటారే కానీ వీటి వల్ల వచ్చినటువంటి నష్టాన్ని గురించి కానీ వీటి వల్ల వచ్చేటువంటి కష్టాన్ని గురించి కానీ ఎవరైనా ఆలోచిస్తారా అంటే ఎవరు కూడా ఆలోచించరు. కాబట్టి ఈ జన్మంతా కూడా సమస్యలతో గడపటానికి సిద్ధపడుతూ ఉన్నారు లోకంలో ఉన్నటువంటి మానవుడు. జీవితం అంతా కూడా ఆనందమని, జీవితం చదరంగమని, జీవితం నాటకమని, ఓహో దేవుడు అనేటువంటి వాడు వేడుక చేస్తున్నాడని, ఏం లేదండి సహాయం చేయగలిగి కూడా ఈ దేవుడు సహాయం చేయటం లేదండి అని, నేను ఏమైనా చేయగలనని, ఇదిగో ఇలా చావటం తప్ప నాకు వేరే మార్గం లేదని, ఇలా ఎవరికి తోచినట్లు వాళ్ళు ఎప్పుడు ఏ రకమైనటువంటి సమస్య ఎదురైతే ఆ రకమైనటువంటి భావంతో 4 కోరికలు తీరినాయి అనుకోండి, నన్ను మించినటువంటి వాడు ఎవరు లేడంటాడు. అసలు అన్ని కోరికలు తీరకుండా పడిపోతున్నాడు అనుకో, నా కర్మ, నా గ్రహచారం, అసలు దేవుడికి న్యాయం లేదండి, వాడికి చూడండి అన్ని కోరికలు తీరుస్తున్నాడు, నాకు తీర్చలేదు, వాడు చూడండి ఎంత దుర్మార్గుడో, వాడు 4 ఇళ్ళు కట్టుకున్నాడు, నాకు 2 ఇళ్ళే ఉన్నాయి అని ఈ ప్రకారంగా ఏడుపులతోటి మొత్తుకోళ్ళతోటి ఇలా పోతా ఉంటారే కానీ సమస్యని విషయాన్ని జాగ్రత్తగా పరిశీలన చేసేటువంటి సమయం కానీ తెలివి కానీ ఈ లోకంలో లేకుండా పోతుంది. కాబట్టి ఎవరి పురిలో పుట్టినటువంటి బుద్ధిని బట్టి, ఆలోచనలు బట్టి వాళ్ళు జీవిస్తూ ఉంటారు. తమకి ఈ దుర్గతి ఎవరి వల్ల వచ్చింది అని విసుగు లేకుండా ప్రకటనలు చేస్తూ ఉంటారు. వీటిల్లోనే మునిగిపోతూ తీరిక లేకుండా జీవించేటువంటి వీళ్ళకి కాలం కూడా క్షణాలుగా గడిచిపోతూ ఉంటుంది. ఎందుకంటే ఎప్పుడు ఇదే పని, అందుకని ఈ పనిలో వాళ్ళకి అలా కాలం గడిచిపోతూ ఉంటుంది. కాలం గడిచిపోద్ది కానీ కాలుడు మాత్రం ఊడుకుంటాడా? వాడు లెక్క ప్రకారం వస్తాడు. అబ్బాయి నీ టైం అయిపోయిందని దున్నపోతను ఎక్కి పాశం తీసుకొని వస్తాడు. పాశం తీసుకొని వస్తాడు యమధర్మరాజుని మనం అనుకుంటాం కానీ పాశం అంటే తాడు. ఆయనకి ఏమైనా తాడు ఫ్యాక్టరీ ఉందా? తాడు తేవటానికి ఎన్ని తాళ్ళు తేవాలా?
కోటాను కోట్ల తాళ్ళు, అంత ఫ్యాక్టరీ ఎక్కడుంది ఆయనకి? అంటే నిజంగా తాళ్ళ ఫ్యాక్టరీ ఆయనకి లేదు, తాడు మనమే తయారు చేసుకుంటున్నాం. ఏమిటా తాడంటే మన కోరికలే మన తాడు, మన ఈ ప్రాపంచిక విషయాల్లో మునిగిపోవటమే మన పాశం. ఈ పాశాన్ని మన మెడకు చుట్టుకొని ఎప్పుడు రెడీగా ఉన్నాం. ఆయన వచ్చి ఏం చేస్తాడంటే ఆ పాశాన్ని పట్టుకొని పోతాడే కానీ ఆయన వెంటనే పాశాన్ని తీసుకురాడు. ఆ పాశం మనమే మెడకు చుట్టుకొని ఉన్నాం అనమాట. అదిగో కాబట్టి ఒక్క క్షణం కూడా అటు ఇటు పోకుండా టైం ప్రకారం లెక్క ప్రకారం అదిగో ఆయన వచ్చేస్తాడు, లాక్కొని పోతూ ఉంటాడు, మెడకి పాశాన్ని వేసేసి లాక్కొని పోతూ ఉంటాడు. కాబట్టి ఆయన చేతిలోకి పోవటం అంతే, ఇక ఏడుస్తూ ప్రయాణం ప్రారంభమవుద్ది. ఆ ప్రయాణం ఏమిటో మనకు తెలుసు. మరి ఇటువంటి వాళ్ళని వేదాంత పరిభాషలో ఏమంటారంటే బాలాహ అన్నారు. ఇలా ఎప్పుడు నిరంతరము ప్రాపంచిక విషయాల్లో మునిగిపోయి తమ మెడకి పాశాన్ని తామే ధరించుకొని అలా కూర్చొని సమయం కోసం ఎదురు చూసేటువంటి వాళ్ళనే బాలాహ అన్నారు. నా తేన వృద్ధో భవతి ఏ నాస్య ఫలితం శిరః అన్నారు. అంటే తల మీద జుట్టు నరిసినంత మాత్రాన అతడు వృద్ధుడు కాదు, వాడికి దేహం వృద్ధి పొందిందే కానీ మనస్సు బుద్ధి ఏమాత్రం పెరగలేదు. తల మీద జుట్టు నరిసిపోతుంది, నరిసిపోతే వృద్ధుడు అంటారు, అది పూర్వకాలంలో. ఇప్పుడేముంది, మనకి రకరకాలైనటువంటి ఆ గాడ్రేజీ రంగులు వచ్చినాయి కదా, అదిగో వేసేసుకుంటారు, మళ్ళీ ఎప్పుడు మాదిరిగానే నేనేం ముసలాంటి కాలేదండి అంటాడు. పళ్ళు ఏదైనా ఊడిపోయినాయి అనుకోండి, మనకి డెంటిస్ట్ ఉన్నాడు, అదిగో అక్కడికి పోతాం, మనం మళ్ళీ మామూలుగా పళ్ళు వచ్చేస్తూ ఉంటాయి. అందుకని ఇప్పుడు ఈ వీటి వల్ల వృద్ధుడు అని అనడానికి వీల్లేదు. కనుక మరి వృద్ధాప్యం అనేటువంటిది దేనివల్ల వస్తుంది? ఎప్పుడైతే బుద్ధి కనుక పరిపక్వత చెందుద్దో అటువంటి వాడు నిజమైనటువంటి వృద్ధుడు. అందువల్ల అనిత్యమైనటువంటి దాన్ని అనిత్యమైనటువంటిదిగా తెలుసుకునేటువంటి తెలివి లేనటువంటి వాళ్ళే ఈ బాలాహ. ఈ అనిత్యమైనటువంటి ప్రాపంచికమైనటువంటి విషయాల్ని నిత్యమైనటువంటివిగా సుఖాన్నిచ్చేటువంటివిగా ఎవడైతే భావిస్తాడో వాళ్ళే ఇక్కడ బాలురు, అవివేకులు, అజ్ఞానులు. ఆత్మజ్ఞానం అనేటువంటిది వాళ్ళకి అస్సలే ఉండదు. అటువంటి వాళ్ళందరూ కూడా పసివాళ్లే అని అంటుంది ఈ శాస్త్రం. పసివాళ్ళని ఎందుకంటుందంటే అదిగో కాలుతున్నటువంటి నిప్పులో ఏలు పెట్టేటువంటి వాళ్ళు కాబట్టి అందుకని అలా అంటాం. మరైతే ధీరులు అంటే ఎవరు? పసివారిని చెప్పారు కదా, మరి ధీరులు ఎవరండి అని అంటే ఈ బుద్ధిమంతులైనటువంటి వాళ్ళు, వివేకం కలిగినటువంటి వాళ్ళు. శరీరం పెరగకపోయినప్పటికీ కూడా ఎవరు వృద్ధులు అని అంటే వాళ్ళకి శరీరం పెరగదు, వయసు ఎక్కువ ఉండదు, 20 ఏళ్ళ 25 ఏళ్ళ 30 ఏళ్ళ ఉంటాయి. అంటే ఏళ్ళు మీద పడకపోయినా వయసు తక్కువగానే ఉన్నప్పటికి కూడా వీళ్ళ యొక్క మనోబుద్ధులు మాత్రం ఆత్మజ్ఞానంతో నింపుకొని ఉంటారు, తమ యొక్క యథార్థ స్థితిని తెలుసుకొని ఉంటారు. నేను ఆత్మను పరమాత్మను అనేటువంటి విషయాన్ని తెలుసుకొని ఉంటారు. అదిగా అలా తెలుసుకున్నటువంటి వాళ్ళు ఎంత చిన్న వయస్సు కలిగినటువంటి వాళ్ళైనా వాళ్ళు బాలురు కాదు, వాళ్ళు నిజమైనటువంటి వృద్ధులు, నిజమైనటువంటి తెలిసినటువంటి వివేకం కలిగినటువంటి వాళ్ళు. మరి ప్రపంచం కానీ ఇక్కడ ఉన్నటువంటి విషయాలు కానీ భోగాలు కానీ ఇవన్నీ కూడా అనిత్యమని భావించి నిత్యమైనటువంటి వస్తువు పరమాత్మ అని తెలుసుకొని ఆ పరమాత్మ ఐక్యత వల్లనే మనకి శాశ్వతమైనటువంటి ఆనందం లభిస్తుంది అని గాఢంగా తెలుసుకొని ఈ మృత్యు పాశాన్ని అతిక్రమించి అలా ముందుకు వెళ్ళాలనేటువంటి తీవ్ర జిజ్ఞాస కలిగినటువంటి వాళ్ళు. అదిగో అటువంటి వాళ్ళు ఇక్కడ ధీరులు, వివేకులు అని అంటుంది. వాళ్ళే యదిచ్ఛంతో బ్రహ్మచర్యం చరంతి అని చెప్పారు. యదిచ్ఛంతో బ్రహ్మచర్యం చరంతి, నిరంతరము కూడా ఆ బ్రహ్మమునందు చరించడానికి వాళ్ళు ప్రయత్నం చేస్తూ ఉండేటువంటి వాళ్ళు. బ్రహ్మచర్యం అని అంటే బ్రహ్మమునందు చరించుట, ఆ బ్రహ్మమునందు చరించడానికే నిరంతరము ప్రయత్నం చేస్తూ ఉంటారు. ఆ ఆత్మతత్వాన్ని, ఆ బ్రహ్మతత్వాన్ని కోరుకున్నటువంటి వాళ్ళు, అమృతత్వం కోసం నిత్యము కూడా తప్పించిపోయేటువంటి వాళ్ళు, ఆ ప్రత్యేగాత్మని తమలో ఉన్నటువంటి ప్రత్యేగాత్మ అంటే దేహంలో ఉన్నటువంటి ఆత్మని ప్రత్యేగాత్మ అంటారు, సర్వత్రా ఉన్నటువంటి ఆత్మని పరమాత్మ అంటారు. కాబట్టి ఆ ప్రత్యేగాత్మని దర్శించడానికి ప్రయత్నం చేసేటువంటి వాళ్ళు. అదిగో అలా తెలుసుకొని అందులో నిలిచి ఈ మృత్యువుని దాటి ఈ అనిత్యమైనటువంటి ప్రపంచాన్ని దాటి ఆ నిత్యమైనటువంటి స్థితిని అందుకునేటువంటి వాళ్ళు. ఎప్పుడు అందుకోవాలి? ఇక్కడే, ఈ లోకంలోనే, ఈ దేహం ఉండగానే. ఈ దేహం కనుక పోయిందంటే నువ్వేం చేయడానికి వీల్లేదు. ఈ దేహం ఉన్నప్పుడే ఏదైనా చేయాలి. నువ్వు మంచి చేసినా చెడు చేసినా, పుణ్యమైనా పాపమైనా, ప్రపంచ విషయాల్లో పడిపోయినా లేదా పరమాత్మ సంబంధమైనటువంటి విషయాల్లో పడిపోయినా,
దేనికైనా సరే ఈ దేహం ఉన్నప్పుడే, ఈ దేహం అనేటువంటి రథంలో కూర్చొని అదిగో పరమాత్మ వైపుకు మనం ప్రయాణం చేయాలి అనేటువంటి విషయాన్ని మనకు ముందుగానే అక్కడ తెలియజేశారు. అదిగో ఆ ప్రకారంగా ముందుకు వెళ్ళాల్సినటువంటి అవసరం ఉంది అని ఇక్కడ తెలియజేస్తూ, మరి ఇక ఈ రకమైనటువంటి ప్రయాణం చేసేటువంటి వాళ్ళు ఆ ఆత్మతత్వం తెలుసుకొని ఆ ఆత్మ వైపుగా ప్రయాణం చేసేటువంటి వాళ్ళని ప్రశంసిస్తూ మరి ఏం మాట్లాడుతున్నాడో యమధర్మరాజు నచికేతుడితోటి రేపు చెప్పుకుందాం.